హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాగా. ప్రశాంత్ నీల్ సెన్సేషనల్ అప్డేట్. కేజీఎఫ్ యూనివర్స్ లోకి అజిత్ ఎంట్రీ. ఇది మీరు విన్నారా? కన్నడ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన కేజీఎఫ్ 1-2 సినిమాలు పాన్ ఇండియాలో ప్రపంచాన్ని గెలవచ్చు. ఆ రాత్రి 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, అతను పుట్టాడు. क्या चाहिए रे तेरे को? नहीं रे, तेरा बाप का है और तेरा बाप मैं हूं. గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, కానీ అతను ఒక్కడే వస్తాడు మాన్స్టర్. ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యాయో మనందరికీ తెలుసు. కేజీఎఫ్ లో గరుడని చంపేసిన తర్వాత ఏం జరిగింది మీరు చదువుతారా? రక్తంతో రాసిన కథ ఇది. ముందుకెళ్ళాలంటే మళ్ళీ రక్తాన్ని అడుగుతుంది. నా దగ్గర సైన్యం ఉంది. ఘూస్కే మారేంగే. He is the biggest criminal. He is the biggest businessman. This is the biggest national issue. Violence, violence, violence. I don't like. Violence likes me. I can't avoid. దగ్గరున్నదంతా లాగేసుకుంటా. చెప్పు వాళ్ళకి, నాకెవ్వడి దోస్తి అక్కర్లేదు. నాతో దుష్మని ఎవ్వడు తట్టుకోలేడు. బిజినెస్ చేద్దామా? ఆఫర్ క్లోజర్ సూన్. ఆ తర్వాత మన ప్రభాస్ గారితో తీసిన సలార్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఎవడ్రా ఎవడు? రే దేవా, వద్దురా, వెళ్దాం పదా. చెప్పరా, నీకోసం ఎర్రైనా అవుతా, సొరైనా అవుతా. నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా. నేనుండగా నా కొడుకు వరదరాజమన్నారిని త్వరగా చూడాలనేది నా కోరిక. నువ్వు చెప్పు, ఎంతమందిని తెచ్చుకుంటున్నాము అనా చెప్పు. దేవా, ఎవడు ముట్టుకోకూడదు ప్లీజ్. ఐ కైండ్లీ రిక్వెస్ట్. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సమయంలోనే ఒక బ్లాస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే తమిళ్ సూపర్ స్టార్ తలా అజిత్ గారు ప్రశాంత్ నీల్ గారు కలిసి బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చేయబోతున్నారనే విషయం వార్త. వినడానికి ఊహించడానికి చాలా క్రేజీగా ఉంది కదా. ఎస్, అవునండి. ఇప్పుడు ఇదే టాపిక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. గత ఏడాది రిలీజ్ అయిన సలార్ బ్లాక్ బాస్టర్ హిట్ అయినట్లు మనందరికీ తెలుసు. దీంతో సలార్ 2 పైన భారీ అంచనాలు ఉన్నాయి. పృథ్వీరాజ్, సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహ, శ్రీయారెడ్డి వంటి నటులు ఈ సినిమాలో కీలక పాత్ర చేశారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ అండ్ అజిత్ గారి విషయానికి వస్తే వీళ్ళిద్దరూ చేయబోయే 2 సినిమాలలో ఒక సినిమా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుందట. మరొక ప్రాజెక్ట్ రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ యూనివర్స్ కి లింక్ చేస్తుందని సమాచారం. అంటే కేజీఎఫ్ 3 సినిమా కంటే అజిత్ అండ్ ప్రశాంత్ నీల్ గారు చేయబోయే సినిమా ముందే వచ్చేలాగుంది. అంటే ఈ సినిమా నుంచి కేజీఎఫ్ 3 కి లీడ్ తీసుకుంటారని సోషల్ మీడియాలో గట్టిగానే బజ్ వినిపిస్తుంది. అయితే అజిత్ గారితో తీసే ఫస్ట్ సినిమా 2025లో స్టార్ట్ అయ్యి 2026లో ఎండ్ అవుతుందంట. ఇప్పటికీ ఈ వార్త విని అజిత్ గారి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ గారి హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. మరి ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు అజిత్ గారితో తీసే 2 సినిమాలలో కేజీఎఫ్ కి లింక్ చేసే చిత్రంపై భారీ ఆశలు అంచనాలు పెట్టుకున్నారనే చెప్పాలి. సాధారణంగా అజిత్ గారి సినిమాలలో యాక్షన్ సీన్లు భారీగా ఉంటాయి. ఆయన కూడా యాక్షన్ సీన్లు అంటే మాక్సిమం డూప్ లేకుండానే ఆయనే రిస్క్ తీసుకొని చేస్తారని ఫ్యాన్స్ అందరికీ తెలుసు. గతంలో ఇలాగే డూప్ లేకుండా చేసి కొన్ని ఇంజురీస్ కూడా అయ్యాయి. మరి అలాంటి యాక్షన్ హీరోకి ప్రశాంత్ నీల్ గారు లాంటి యాక్షన్ డైరెక్టర్ దొరికితే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ అవ్వడం ఖాయం అంటూ అజిత్ గారి ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అయితే
అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మనం చూడాలి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడం ఖాయమంటూ అజిత్ సార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మనం కూడా వేచి చూడాలి. నిజంగా అజిత్ గారి సినిమా గనక KGF కు లింక్ చేస్తే ఊహించడానికి చాలా బాగుంది కదా, అదే నిజం అవ్వాలని కోరుకుందాం. సో ఇదండి ఈ రోజు ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి మా ఛానల్. నేను మీ రాగా.